నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న దానికి కాంగ్రెస్ నేతలు నిలువుటద్దంలా మారారు. ప్రజలు ఏమనుకుంటారన్న సోయి కూడా లేకుండా నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, మాట్లాడడం వాళ్లకే చెందుతుంది. తలాతో కలేని మాటలతో ఇప్పటికే ఎంతో మంది కాంగ్రెస్ నేతలు అభాసుపాలు కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అవే మాటలతో గారడి చేసే ప్రయత్నం చేశారు. జాబ్ నోటిఫికేషన్స్ పై భట్టి మాటలు వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. అంతేకాకుండా గతంలో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆందోళన చేసేవాళ్లని ఇప్పుడు నోటిఫికేషన్లు ఎక్కువై ఆపండి అంటున్నారని సెలవిచ్చారు. భట్టి మాటలపై పలువురు నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు. కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం